సో ఇక్కడ అయాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళకైనా తెలిసి ఉంటుంది కదా అమ్మాయి గురించి. యాక్చువల్లీ ఒకవేళ అమ్మాయిని హ్యారాస్ చేసి ఉన్నా, ఏమన్నా ఇబ్బంది పెట్టున్నా వాళ్ళు వచ్చి చెప్పాల్సింది పేరెంట్స్కి. వాళ్ళు చిన్నపిల్లగాడిని పిలిపించి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇప్పుడు చావుకు కారణమయ్యారు. ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి, తప్పులేదు. ఇప్పుడు ఒకవేళ అబ్బాయి తప్పు చేశాడంటే అది చంపేంత తప్పు కాదు కదా. వచ్చి చిన్నపిల్లగాడు అది చెప్తే అర్థం చేసుకుంటారు, లేదా వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా వాళ్ళన్నా అర్థం చేసుకుంటారు. అసలు అయాన్ ఎలా ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకున్నాము. హాయ్, క్లాస్మేట్సా మీరు? అయాన్ క్లాస్మేట్. ఎలా ఉన్నాడు అయాన్? మంచోళ్ళు అన్న, వాళ్ళు చెప్పాలైతే చాలా మంచోళ్ళు అన్న. కావాలంటే సర్తోని హెచ్ఎం సర్తోని అందరితో అడగనన్నా. చాలా గుడ్ పర్సన్ అన్న ఆయన. మాతోని గవర్నమెంట్ స్కూల్లోనే ఉండే మేము, జెడ్పిహెచ్ జవహర్ నగర్. ఈ అమ్మాయి గురించి మీకు ఏమన్నా తెలుసా? ఆమె గురించి అంత తెలియదన్న. తెలియదు కానీ స్కూల్లో మస్తు మంది ప్రపోజ్ చేశారు, ఆయన రిజెక్ట్ చేసేసిండు. అమ్మాయి గురించి అంత మంచోళ్ళు అన్న చెప్పాలైతే. అన్న చాలా చెప్పాలంటే గర్ల్స్ తో మాట్లాడడానికి చాలా షై ఫీల్ అయ్యేటోడు ఆయన. ఎవరితో అంటే మంచిగా మాట్లాడేటోళ్ళు కాదు గర్ల్స్ తోని. బాయ్ మాతోనంటే మంచిగా ఉంటుండే, ఎప్పుడు హ్యాపీగా గుడ్ పర్సన్. బయటికి వచ్చినా ఏమన్నా తింటుండే. మరి ఇప్పుడు అయాన్ గురించి కొంతమంది ఇట్లా గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు ఇట్లా అట్లా అని చెప్పేసి రాస్తున్నారు కదా. ఫోటో పెడుతున్నారు కావాలనేది, రాంగ్ ఫోటోలు పెడుతున్నారు అన్న కావాలనేది. ఒక ఫోటో వైరల్ చేస్తారు అన్న, అట్లా రౌడీ షీటర్ లాగా. అసలు చెప్పలేదు మంచోళ్ళు అన్న, తప్పన్న. అది చాలా న్యాయం కావాలన్నా మనకి. అంతే, మొత్తం 8 మంది నా ఫ్రెండ్ కి న్యాయం కావాలన్నా. మొత్తం 8 మంది కొట్టిరు కానీ న్యూస్ పేపర్లో 5 మెంబర్స్ అని పెడుతురు అన్న. మళ్ళీ ఈయన గెలకకుండా వాళ్ళే చెప్పారు మీకు 8 మంది చేశారని. వాళ్ళతో ఉన్నారు కదా వాళ్ళతో అప్పుడు అక్కడ 2 ఫ్రెండ్స్ ఉన్నారు పోయారు కదా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్. పాత ఇంటి దగ్గర వాళ్ళు పోయారు. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, చందు ఇంకా బబ్లు అని. వాళ్ళు తెలియదు, వాళ్ళే చెప్తారు అంతా. అంటే వాళ్ళకి పట్టుకున్నారంట సైడ్ లా, మొత్తం అయాన్కే టార్గెట్ చేసి కొట్టినారంట. చాలా అంటే ఎట్లా బాధ ఎక్కువ చెస్ట్ మీద కొట్టిరంట అన్న. అప్పుడే కొట్టేంత తప్పు కాదు కదా అన్న. ఆయన కొట్టిన వాళ్ళ ఫేసెస్ ఇట్లా వైరల్ చేస్తలేరు, ఆ అమ్మాయి ఫేసెస్ ఇట్లా వైరల్ చేస్తలేరు. అయాన్ ఫేసే వైరల్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంత సీక్రెట్ గా చేస్తారు. అసలు పట్టినారో లేరో అది ఇట్లా తెలియదు మాకైతే. కొట్టిన వాళ్ళకి అసలు వీళ్ళ పేరెంట్స్ కి చూపియాలి అంట. ఎట్లా ఏం జస్టిస్ అన్న ఇది అర్థమైతే లేదు. సో అది ఎవరైతే అరెస్ట్ అయ్యారో అట్లీస్ట్ వాళ్ళకి పేరెంట్స్ కూడా వాళ్ళు చూపించలేదని చెప్పేసి నన్ను అంటున్నారు. అసలు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి. కొట్టిన ఎవరైతే కొట్టారో వాళ్ళకి శిక్ష పడాలి. వీళ్ళు కోరుకునే న్యాయం అదే. చట్టపరంగా ఎలాంటి శిక్షలు వేస్తారో అవి ఒక్కటి వేసినా చాలు, మాకు న్యాయం జరిగినట్టే అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చెప్తుంది. అట్లీస్ట్ వాళ్ళని చూపించుకొని పోలీస్ వాళ్ళే న్యాయం చేయాలి. నేను పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎలాంటి రాజకీయ పలుకుబడికి కానీ డబ్బులకు కానీ లొంగకుండా చట్టపరంగా మీరు చర్యలు చేస్తారని అయితే మేము డెఫినెట్లీ నమ్ముతున్నాము. చాలామంది పేదవాళ్ళు కూడా మీ మీదే మీరు న్యాయం చేస్తారనే నమ్ముతారు. ఇక మొత్తం పోలీస్ వాళ్ళ చేతిలోనే ఉంది. ఎంక్వైరీ చేసి మరి ఎలాంటి శిక్ష పడ్డా కానీ వీళ్ళు సంతోషంగా స్వీకరిస్తారని చెప్తున్నారు.